హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 4 అక్షరాల నామం 769వ నామం యజ్ఞరూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యజ్ఞరూపాయ నమః అని చెప్పుకోవాలి. యజ్ఞాలనే రూపంగా ఉండు తల్లి అని చెప్పేది దీనికి స్థూలార్థం అయితే, యజ్ఞో వై విష్ణు అని శాస్త్రం ఉంది. సృష్టి అంతా కూడా యజ్ఞమే. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. త్యాగం అంటే విడుచుట. సమమ అంటే నాది కాదు అని ఏ పని చేస్తామో దానికి యజ్ఞం అని పేరు. ఒకటి పుచ్చుకోవాలంటే ఒకటి ఇవ్వాలి. త్యాగం చేయడానికి పుచ్చుకునే అర్హత లేదు. వాడు త్యాగం చేయనప్పుడు వాడేమీ తీసుకోవడానికి వీలు లేదు. సృష్టిలో మనకి ఏది కావాలన్నా దేవతలు ఇవ్వాలి. దేవతలన్నిటికీ మనం ఏదో ఒక త్యాగం చేస్తే వాళ్ళు మనకు వస్తాయి. ఆ త్యాగమే యజ్ఞం. ఆ త్యాగం అనేది అగ్నిహోత్రంలో చేయొచ్చు, పూజలో చేయొచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. మనం వస్తు త్యాగం చేస్తున్నాం, కానీ నిజంగా మమ అహం అది త్యాగం చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. అది చెయ్యగలిగితే అది ఇంకా గొప్ప యజ్ఞం అవుతుంది. అట్లాగే నా కోసం అనే భావన లేకుండా చేయడమే యజ్ఞం. అది చేస్తున్నప్పుడు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కాదు. పరమాత్మ ఇంత ప్రపంచాన్ని ఎవరి కోసం చేశాడు? ఆయన బలం కామరాగ వివర్జితం. ఈశ్వరకృత్యానికే యజ్ఞం అని పేరు. ఆ పరమేశ్వరుడు మనకు లభించాలంటే మనం కూడా యజ్ఞం చేయాలి. ముందు ద్రవ్యత్యాగం, అహత్యాగం, మమత్యాగం ఇవన్నీ జరిగితేనే యజ్ఞం జ్ఞానం అయిపోతుంది. అప్పుడు ఈశ్వరుడితో మనం ఐక్యం అవుతాం. మనం అన్నాన్ని తినేటప్పుడు జఠరాగ్ని రూపంలో ఈశ్వర శక్తి ఏ విధంగా ఏ ఇంద్రియానికి కావాల్సిన శక్తి ఆ ఇంద్రియానికి అందజేస్తూ ఉంటుందో, అదేవిధంగా మనం వేసిన అగ్నిహోత్రంలోని ద్రవ్యం అగ్నిహోత్రుడు కూడా ఏ దేవుడికి ఏది ఎంత ఎలా ఇవ్వాలో అలా ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వటం వల్ల దేవతలందరూ కూడా సంతోషించి మనకి వృష్టిని ఇస్తున్నాడు. అంటే మనల్ని వృద్ధి చేయిస్తున్నారు. ఇక్కడ ఒకటి ఇవ్వగానే ఇంకో విధంగా మారి మళ్ళీ మనకి రావడం అదాన ప్రధాన వ్యవస్థ అంటారు. ఈ ప్రపంచమంతా ఇదే సాగుతోంది. ఈ ప్రపంచంలో అదానం ప్రధానం చూస్తే సూర్యుడనే అగ్నిలోకి భూమిలోని నీరంతా అయిపోతుంది. సూర్యుడు ఉప్పు నీటిని కూడా తీసుకొని మనకి మంచినీటిని ఇస్తున్నాడు. ఫలమసి చావాంచ సమధికం అని చెప్పి శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెప్పినట్టుగా, తీసుకున్నది గోరంతా ఇచ్చేది కొండంత. అది అమ్మవారు మహాయాగంలోని చిదగ్ని కుండంలో నుంచి వచ్చింది కనుక అమ్మవారు యజ్ఞరూప. మహాముఖం అంటే ఏంటో చెప్తూ, ఇంద్రియ ద్వారా సంగృహ్యై గంధాయి ద్వారా దేవతాం స్వయం భక్త్యా సమారాధ్య జ్ఞాతుం సోయా మహాసుఖ అన్నారంటే, ఆత్మయే అమ్మవారు అనుకొని ఇంద్రియాలని నిగ్రహించుకొని మన యొక్క పంచతత్వాల తత్వాన్ని పంచోపచార పూజగా అమ్మవారికి సమర్పణ చేసుకోగలిగితే అదే గొప్ప యజ్ఞం అని చెప్పారు. ఆ యజ్ఞమే అమ్మవారి స్వరూపం. ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞరూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి.